నుపూర్ శర్మ ద్వారా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ప్రొఫెట్ మొహమ్మద్ సాబ్ కొరకు ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో ఆ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా, ఈ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా దేశాలు 50 పైచిలుకు దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనం కొన్ని విషయాలు చూసుకుంటే కేవలం నుపూర్ శర్మే కాకుండా, నవీన్ జిందాలే కాకుండా చాలామంది బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నది. ఆ ప్రొటెస్ట్లో భాగంగానే భారత ప్రభుత్వం, బీజేపీ, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి నుపూర్ శర్మను తొలగించారు. నవీన్ జిందాల్ను కూడా సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మూలంగా భారతదేశంలో ప్రజల మధ్య, మతాల మధ్య ఘర్షణ ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చేటువంటి చాలా స్టేట్మెంట్లు ఇస్లాంకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా, ప్రొఫెట్ మొహమ్మద్ సాబ్కు వ్యతిరేకంగా ఇస్తూ ఉంటారు. అంటే ఇది మొదటిసారి కాదు, ఇలా ఎన్నోసార్లు చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళ ఇంటెన్షన్, ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ చేయడం, ముస్లింలకు వ్యతిరేకంగా. అంటే ముస్లింలను శత్రువులుగా చూపించి హిందువులను పోలరైజ్ చేసి ఆ ఓట్ బ్యాంక్ ద్వారా పవర్లోకి, సత్తాలోకి రావడానికి చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ భారతీయ జనతా పార్టీ దాని పునాది దీనిపైన, అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. తద్వారా అంటే ముస్లింలను శత్రువుగా చూపించి ఇస్లాంను, ప్రొఫెట్ మొహమ్మద్ సాబ్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉన్నారో మూలవాసులు, వీరిని హిందూ ఫోల్డ్లో తీసుకొని వీరి ఓటు బ్యాంక్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మైక్రో మైనారిటీ అయినటువంటి, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తున్న బ్రాహ్మిన్స్కు దీని ద్వారా లబ్ధి పొందుతారు. అంటే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఎందుకు నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటున్నానంటే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా అప్పర్ వర్ణ అయినటువంటి స్పెషల్ బ్రాహ్మిన్ చేతులలో ఉంటుంది. వాళ్ళు ఈ దేశంలో 3.5%. ఒకవేళ ఎన్నికలు జరిపితే సర్పంచ్ ఎన్నికల్లో కూడా బ్రాహ్మిన్ పేరు పైన వాళ్ళకు వచ్చే ఓట్లు కేవలం 3, అంటే 100కు 3% వస్తాయి. ఆ 3% తోటి వాళ్ళు గ్రామ పంచాయత్ మెంబర్ కూడా కాలేదు. అలాంటప్పుడు ఈ దేశానికి ఎట్లా పరిపాలిస్తున్నారు అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు, బహుజనులు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారో
వాళ్ళని హిందువులుగా మార్చి ఆ హిందూ పేరు పైన బ్రాహ్మిన్స్ రూలింగ్ చేయడం, పవర్లో ఉండడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర. ఎందుకంటే బ్రాహ్మిన్ పేరు పైన ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే వాళ్ళకి 3 ఓట్లు వస్తాయి. 100% 3% ఓట్లు వస్తాయి. ఆ 3% తోటి వాళ్ళు సర్పంచ్ మెంబర్ కాలేరు, వార్డు మెంబర్ కాలేరు, ఎంపీ కాలేరు, పిఎం కాలేరు. అందుకనే వీళ్ళు ఇది ఓటు బ్యాంక్ కొరకు చేస్తున్నటువంటి కుట్ర అని మన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, మూలవాస బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే మనము ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏదైతే నూపూర్ శర్మ ఇచ్చిందో చాలా బీజేపీ నాయకులు ఇస్తూ ఉన్నారు. దీంట్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ, దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్లస్ సంపూర్ణ మహిళలు, అంటే బ్రాహ్మణ మహిళలు కానివ్వండి, క్షత్రియ, వైశ్య ఏ మహిళలన్నా కానివ్వండి, ఎవరికి ఏ ఒక్క అధికారం లేకుండే మనుస్మృతి పరంగా, అంటే బ్రాహ్మణ ధర్మం ప్రకారంగా ఎవరికి ఒక్క అధికారం లేకుండే. కేవలం రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఇక్కడ నూపూర్ శర్మ ఎవరైతే బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిందో ఆమె ఒక బ్రాహ్మిన్ మహిళ. అంటే బ్రాహ్మిన్స్ పురుషులు వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలకు కూడా శూద్రులుగానే భావించి వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనుస్మృతిలో ఉన్నాయి, వాళ్ళ వేదాలలో ఉన్నాయి. అంటే అలాంటి వాళ్లకు హక్కులు, అధికారాలు, చదువుకునే హక్కు, లీడర్ అయ్యే హక్కు, డాక్టర్, వకీల్, ప్రొఫెసర్, ఇంజనీర్ అయ్యే హక్కు, ఎమ్మెల్యే, ఎంపీ అయ్యే హక్కు, స్పోక్స్ పర్సన్ అయ్యే హక్కు భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. మనోధర్మశాస్త్రం, వర్ణధర్మశాస్త్రం ప్రకారంగా రాలేదు. ఎందుకంటే వర్ణధర్మశాస్త్రం ప్రకారంగా మహిళలందరూ కూడా శూద్రులకు ఎలాంటి అధికారం లేదు. సో ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అందుకనే బ్రాహ్మణ ధర్మం ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది మహిళలకు? ఏ ప్రాధాన్యత ఇవ్వలే, అసలు ఒక అధికారం కూడా ఇవ్వలే. వాళ్ళను సేవకురాలుగా, కేవలం సేవ చేయడం వాళ్ళ పని. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బాల వివాహం, ఇది మనోధర్మశాస్త్రం ద్వారా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు కూడా కొన్ని గ్రామ స్థాయిలో నడుస్తూ ఉన్నాయి. అంటే పరిపక్వత రాకముందే, పిబట్టి కంటే ముందే వివాహం చేయడం, ఇది బ్రాహ్మణ వ్యవస్థ. బాల వివాహం ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని స్టాప్ చేశారు తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ రానడే ఒక బ్రాహ్మణ్, ఆయన చెప్తూ ఉంటారు విడోస్ మ్యారేజ్ కొరకు చాలా పోరాటం చేసిండని. కానీ ఆయన విడోతోటి మ్యారేజ్ చేసుకోలేదు, ఒక విధవరాలతోటి మ్యారేజ్ చేసుకోకుండా ఒక 9 ఇయర్స్ అమ్మాయితోటి మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే చిన్నపిల్ల అమ్మాయితోటి ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇది బ్రాహ్మణ వ్యవస్థలో ఎవిడెన్సెస్ ఉన్నాయి. సతీప్రత తీసుకొచ్చింది, అంటే పురుషుడు చనిపోయిన తర్వాత ఆ పురుషుడితో పాటు స్త్రీని కూడా దహనం చేసేది. అంటే జీవితంతో ఉన్నటువంటి స్త్రీని కూడా అదే మంటలో దహనం చేసేది. అంటే ఎంత భయంకరమైన వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా బాల వివాహం, అదేవిధంగా జోగిని వ్యవస్థ, చిన్న చిన్న పిల్లలను దేవునికి అంకితమని, గుళ్ళకు అంకితమని బ్రాహ్మిన్స్ మోసం చేయడం, అది ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలలో నడుస్తూ ఉన్నాయి. స్త్రీకి ఎలాంటి అధికారం ఇవ్వకుండా వాళ్ళని బానిసలకు పెట్టే వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నది. సో ఈ వ్యవస్థ ఏదైతుందో ఇది చాలా భయంకరమైన వ్యవస్థ. ఇది కేవలం 3% ప్రజలకు అన్ని అధికారాలు ఉంటాయి. 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి అధికారాలు లేవు. దాంట్లో ఇంక్లూడింగ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణంలో ఉండేటువంటి మహిళలకు కూడా ఎలాంటి అధికారం లేదు. వాళ్ళ ఇళ్లలో ఉండే మహిళలకు కూడా అధికారాలు కేవలం భారత రాజ్యాంగం మూలంగానే వచ్చింది.
సో ఇవన్నీ మన దగ్గర బ్రాహ్మణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ సరిదిద్దబడ్డాయి. అందుకనే నుపూర్ శర్మకు ఈ హిస్టరీ తెలిసి ఉండాలి. కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలు ఇక్కడ జాతి వ్యవస్థను తీసుకురాలి, కుల వ్యవస్థ నిర్మించలేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు 99.99% ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక మూలవాసులు. బ్రాహ్మణ ధర్మంతో అంటరానితనాన్ని, ఆదివాసుల సెగ్రిగేషన్, ఈ అణచివేతను, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా, ఈ అస్పృశ్యతనానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్మ పరివర్తన చేసుకొని ఎక్కడైతే మసావాద అంటే ఈక్వాలిటీ ఉన్నదో అక్కడికి వెళ్ళారు. బ్రాహ్మణ ధర్మంలో ఈక్వాలిటీ లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఒకరి కింద ఒకరిపైన ఒకరు కులాలు ఉన్నాయి, 6500 కులాలు ఉన్నాయి. సో ఎక్కడైతే సమానత్వం ఉన్నదో అక్కడికి వెళ్ళారు. అందుకనే నుపూర్ శర్మకి ఇవన్నీ తెలిసి ఉండాలి. హిస్టరీ, తన పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి మనోధర్మ శాస్త్రం ప్రకారంగా, మహిళలకు ఈ అధికారాలు ఎక్కడి నుండి వచ్చినాయి, మహిళల పరిస్థితి ఏంది వర్ణధర్మ శాస్త్రం ప్రకారంగా, బ్రాహ్మణిజం ప్రకారంగా, మనోధర్మ శాస్త్రం ప్రకారంగా. అంటే దీనికి అర్థం ఇక్కడ కుల వ్యవస్థ తీసుకొచ్చింది. సరే, ఒక రకంగా మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. కుల వ్యవస్థ ముస్లింలు తీసుకొచ్చిండ్రా, వర్ణ వ్యవస్థ ముస్లింలు తీసుకొచ్చిండ్రా, ఆదివాసుల యొక్క సెగ్రిగేషన్ వాళ్ళని జంగల్లో ముస్లింలు పంపినరా, స్త్రీ దాస్యత స్త్రీలను దాసులుగా చేయడం ముస్లింలు చేసిండ్రా, బాల వివాహ ఇక్కడ తీసుకొచ్చింది ముస్లింలు గారు, సతీప్రత అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత తన భార్యను కూడా ఆ మంటలో దహనం చేసే ప్రత ముస్లింలు తీసుకురాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బహుజన మూల నివాసి బహుజనులకు ఎలాంటి అడ్డంకు ముస్లింలతో లేదు. ఇది మేము చెప్పడం కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే వీళ్ళందరూ కూడా హిస్టరీ చెప్పారు. సో అందుకనే కేవలం బీజేపీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో, స్పెషల్లీ నేను ఈ టర్మ్ మళ్ళీ చెప్తాను, వాళ్ళు చేసేటువంటి కుట్రలతోటి, ఈ స్టేట్మెంట్లతోటి కేవలం అందులో ఉండేటువంటి బ్రాహ్మిన్స్కే బెనిఫిట్ లబ్ధి. దాంట్లో ఉన్నటువంటి రెడ్డిలకు కూడా ఎలాంటి లబ్ధి లేదు, కాపులకు కూడా ఎలాంటి లబ్ధి లేదు, నాయుడులకు కూడా ఎలాంటి లబ్ధి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్, కానీ మానసిక బానిసత్వంలో అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారంగా మను వ్యవస్థ బ్రాహ్మణికల్ సిస్టంలో ఉన్నారు. అంటే ఒక పోస్ట్ ఉండవచ్చు, కానీ మానసికంగా ఏ ధర్మ అయితే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి, వెలమ, కమ్మ మనుధర్మ శాస్త్రం ప్రకారంగా వీళ్ళు కూడా శూద్రుడే. అలాంటి శూద్రులకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు అదే మనుధర్మ శాస్త్రం ప్రకారంగా నడుస్తున్నటువంటి బ్రాహ్మణులు నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మిగతా సంఘాలలో మన వాళ్ళు కార్యకర్తల్లాగా ఉన్నారు. పోస్ట్లో ఉన్న మానసిక పరంగా అదే వ్యవస్థలో ఉన్నారు. దాంట్లో సుప్రీం మళ్ళీ వాళ్ళే. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రీయ తీసుకుంటే మోహన్ భాగవత్ ఈజ్ అ బ్రాహ్మణ్, గురు గోల్వల్కర్ వాజ్ అ బ్రాహ్మణ్. సో ఈ రకంగా మొత్తం వాళ్ళ కబ్జానే ఉంటుంది. అక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ బెనిఫిట్ కొరకే జరుగుతుంది. సో అందుకనే మిత్రులారా, స్పెషల్గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ విషయాలను తెలుసుకొని, మన చరిత్రను తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ మత ఘర్షణలలో, ఈ విద్వేషాలలో మనం దూరంగా ఉండడం మంచిది. అసలు మన వాళ్ళు ఎవరు, అసలు ఇక్కడ దేశ పరిస్థితులు ఏంటిది, మన చరిత్ర ఏంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక రకంగా చూసుకుంటే భారతదేశానికి 60% క్రూడ్ ఆయిల్ ఏదైతుందో, అంటే ఈ ఆయిల్ ఏదైతుందో 60% మనకు గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తున్నాయి. అంటే డైలీ మనకు 50 బ్యారెల్ ఆయిల్ అవసరం. దాంట్లో
60% కేవలం గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల పైన, ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం పైన బ్రాహ్మిన్స్ ఎంత వాళ్ళని శత్రువులుగా చూసినా గల్ఫ్ కంట్రీస్ మాత్రం వీళ్ళను కాపాడుతూనే ఉన్నాయి. ఎవరిని? భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని నడిపించడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ అవసరం ఉన్నది. తీసుకుంటూనే ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మనం ముస్లింలకు వ్యతిరేకంగా, ఇస్లాంకు వ్యతిరేకంగా, ప్రొఫెట్ ముహమ్మద్ సాబ్కు వ్యతిరేకంగా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా గల్ఫ్ కంట్రీస్ కొన్ని సంవత్సరాల నుండి ఇండియాకు డెవలప్మెంట్కు వాళ్ళ సహకారం చాలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పాను, ఆయిల్ 60% కేవలం గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తున్నది. అదేవిధంగా రెమిటెన్స్ 2018లో $80 బిలియన్ ఇండియా తీసుకుంటే దాంట్లో మోర్ దాన్ 50% కేవలం 5 కంట్రీస్ నుండి వచ్చాయి, గల్ఫ్ కంట్రీస్ నుండి. కువైట్, ఖతార్, ఓమన్, సౌదీ అరేబియా. సో ఈ రకంగా ఫైనాన్షియల్గా భారతదేశానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బిజినెస్ మ్యాన్ పెద్ద పెద్ద హోటల్స్, రిటైల్స్ షాప్స్ నడిపిస్తూ ఉన్నారు. కోట్లాది మంది గల్ఫ్ కంట్రీస్లలో మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సాధించుకొని అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అక్కడి కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ కరెన్సీ, ఒక కరెన్సీ ఇక్కడ 254 రూపీస్ తోటి సమానం. 254 రూపీస్ తోటి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ అక్కడ సంపాదిస్తే ఇక్కడ దాని వాల్యూ 50,800 రూపీస్ అవుతాయి. సో ఈ రకంగా అక్కడ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా, శత్రువుగా చూపించినా, కానీ గల్ఫ్ కంట్రీస్ మాత్రం మనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ప్రొటెస్ట్ చేస్తాం. అంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చాలా కమ్యూనల్ రైట్స్ జరిగినాయి. హిందూ ముస్లిం పేరు పైన మస్జిద్లు పడగొట్టడం జరిగింది. డైలీ ఓ మస్జిద్ ఇష్యూ తీస్తూ ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల నుండి మన గల్ఫ్ కంట్రీస్ నుండి, ముస్లిం కంట్రీస్ నుండి మనకు సపోర్ట్ ఉంటూనే ఉన్నది. సో ఇవన్నీ చూసుకుంటే కొన్ని కోట్ల మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. మనకు రెమిటెన్స్ కూడా మోర్ దాన్ 50% గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తున్నది. 60% క్రూడ్ ఆయిల్ కూడా గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తున్నది. ఎంప్లాయ్మెంట్ అక్కడ మన వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ ఇవన్నీ వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మూలంగా భారతదేశం ఇమేజ్ ఏదైతే ఉన్నదో అది కేవలం మత ఘర్షణలు సృష్టించడం, ఇక్కడ మతం పేరు పైన పాలిటిక్స్ చేయడం, ఇదే ఇమేజ్ మొత్తం ప్రపంచంలో తయారవుతుంది. కాబట్టి మరి నుపూర్ శర్మ కానీ, నవీన్ జిందాల్ కానీ, మిగతా ఏ నాయకులైనా కానీ ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కావాలా, వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళకు తగినటువంటి జైలు శిక్ష కూడా విధించవలసిన అవసరం ఉన్నది. ఈ యొక్క వీడియో ద్వారా ఈ విషయం మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.